శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు తేదీ 13వ తారీఖు అక్టోబర్ నెల 2022వ సంవత్సరం గురువారం. శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం కృష్ణపక్షం. ఈరోజు తిథి చవితి తెల్లవారుజామున 3:10 వరకు. ఈరోజు నక్షత్రం కృతిక సాయంత్రం 6:43 వరకు. ఈరోజు వర్జ్యం మధ్యాహ్నం 12:05 నుండి మధ్యాహ్నం 1:49 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10:05 నుండి ఉదయం 10:52 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:45 నుండి మధ్యాహ్నం 3:32 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 1:29 నుండి మధ్యాహ్నం 2:57 వరకు. ఈరోజు యమగండం ఉదయం 6:12 నుండి ఉదయం 7:39 వరకు. ఈరోజు అమృత గడియలు సాయంత్రం 4:08 నుండి సాయంత్రం 5:50 వరకు. అలాగే ఈరోజు సూర్యోదయం ఉదయం 6:12. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 5:52. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా అలాగే ఇప్పుడు ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. అందులో ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగులకు ఆశించిన స్థానచలన సూచనలు ఉన్నాయి. ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. విలువైన వస్తు లాభాలను కూడా పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట సమస్యలు బాగా చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. వ్యాపారాలు కూడా సాదాసీదాగా నడుస్తాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం కూడా యోచిస్తోంది. చేపట్టిన పనులలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సన్నిహితుల నుంచి ఆర్థిక లాభాలను పొందగలుగుతారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. నిరుద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలను పొందగలుగుతారు. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కూడా లాభసాటిగా సాగుతాయి. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను అమలు చేయడం మంచిది. ఉద్యోగస్తులకు విధుల్లో సమస్యలు తప్పవు. బంధువర్గం వారితో విభేదాలు కలిగే అవకాశాలున్నాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి రావచ్చు. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా పడతాయి. వృధా ప్రయాణాలు కూడా చేయవలసి రావచ్చు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. ఉద్యోగులకు సహ ఉద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి. స్థిరాస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. తదుపరి తులారాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. సంఘంలో పెద్దల నుండి వివాదాలకు సంబంధించి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. పనుల్లో మరింత పురోగతిని సాధిస్తారు. మిత్రుల నుంచి వివాహ శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. తదుపరి ధనుసు రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఆర్థిక ఇబ్బందుల వలన
మానసిక సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన పనులను కూడా వాయిదా వేయవలసి రావచ్చు. వ్యాపారాలు కొంత నిరాశను కలిగిస్తాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాలి. వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కూడా ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. గృహమున మీ ఆలోచనలు అందరికీ నచ్చవు. స్థిరాస్తి వ్యవహారాలలో తొందరపాటు మంచిది కాదు. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగ విషయంలో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి కీలక విషయాలను తెలుసుకుంటారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు తొలగుతాయి. సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలను చేసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు నిరాశను కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. వ్యాపారాలలో భాగస్థులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.